ఏసీటీ మేడం వేర్ బాటిల్స్ తీసుకోబోతుంటే మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్. మన కుటుంబ సమస్య ఏది ఉన్నా కూడా మీరు లోపల చెప్పండి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ తప్పటడుగులు వేశారు. విద్యార్థులకు టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్ చెడు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న ఆ ప్రిన్సిపాల్ తమకొద్దు అంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ రాత్రి సమయాల్లో బీర్లు సేవిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ గదిలో లభ్యమైన బీరు సీసాలను కూడా విద్యార్థులు మీడియాకు చూపించారు. కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, మద్యం కూడా సేవిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ప్రిన్సిపాల్ శైలజతో పాటు కేర్ టేకర్ ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అమ్మా ఉండండి, అమ్మా ఇటు జరగండి, మీరు జరగండి. ఆర్సీ గారు, అమ్మా మీరు చూడండి, ఆర్సీ గారు చూస్తారు. ఒకటి ఓకేరా. ఎవరు తీయబోతున్నారు పట్టుకోరు, ఒక్క నిమిషం. వైట్ కవర్ పెట్టి ఒక బ్లాక్ కవర్ పెట్టి చూపించమంటే అసలు చూపించలేదు మేడం. కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అంటే నా బ్యాగ్ కొట్టుకుంటే ముందు పలుకుతుంది, చెంప పలుకుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారో చూసారు అక్కడ మేడం పర్సనల్ రూమ్ నుంచి బ్యాగ్ పెట్టుకొని కవరింగ్ కోసం శారీస్ పైన పెట్టుకొని పోతుంది. ప్రిన్సిపల్ మేడం చీరలు తీసుకురామన్నా నాకు చీరలు ఏమి కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీరలు తీసుకొని ఆ బ్యాగ్ పెట్టి కవర్ చేసి వైట్ కవర్ పెట్టి ఒక బ్లాక్ కవర్ పెట్టి మేడం చూపించమంటే అసలు చూపించలేదు మాకు. మేడం కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి మేడం అంటే నా బ్యాగ్ ఉట్టుకుంటే మూతి పలుకుతుంది, చెంప పలుకుతుంది. స్కూటీ కీస్ మేము గుంజుకుంటే సార్ మీరు నా కీస్ చేయకపోతే మేము ఏదైనా కేసు పెడతాం అని చెప్పేసారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తారంటే సార్ మా మీద కేసు పెడతాం. ఫస్ట్ అడిగినప్పుడు నాయ అన్నారు సార్, తర్వాత అడిగినప్పుడు ఇంకా ఇదంతా జరిగినాక మేడం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు తెచ్చుకోలేదు మేడం. ఇంకా రూమ్ లో ఏం కీస్ లేవు సార్, మాకైతే ఆర్డీసీ సూర్యాపేట సార్. మా పేరు హేనా అమల దివ్య సార్. మేము మొన్న ప్రిన్సిపల్ వద్దనేసి ధర్నా చేసినాం సార్. అది చేసిన తర్వాత ఆర్సీఓ మేడం వచ్చిర్రు, మాట్లాడిర్రు, అందరు వచ్చిర్రు, ప్రెస్ వచ్చిర్రు, మీడియా వచ్చి అందరు మాట్లాడిరు సార్. తర్వాత నిన్న ఏమైందంటే నిన్న ఈవినింగ్ టైము అంటే వెళ్ళిపోయిన మేడం కి అప్డేట్స్ ఇస్తున్నారు. అసలు ఎవరు ఇస్తున్నారు అప్డేట్స్ చేయాల్సిన అవసరం ఏంది అనేది పాయింట్ సార్. నెక్స్ట్ వచ్చేసి నిన్న ఈవినింగ్ టైము మేము అక్కడ టెండర్ వేసే అంకులు ఉన్నారు కదా, ఏంటంటే గ్యాస్ వేసే వాళ్ళు, వీళ్ళు ఈవినింగ్ టైము 7:30 తర్వాత రావాల్సిన అవసరం ఏంది, అసలు ఎందుకు వస్తారు అసలుకి? ఒకవేళ వచ్చినా కూడా మేడంని కలవాలి, వెళ్ళిపోవాలి, కానీ పాకెట్లో ఏదో తీసుకొని అట్లా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంది? నెక్స్ట్ వచ్చేసి మేము రెడ్ హ్యాండెడ్ గా నిన్న ఏసీటీ మేడం
బియర్ బాటిల్స్ తీసుకుపోతుంటే మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. కాలేజ్ నుంచి బయటకు ఎందుకు అని అడిగితే అవి నావి, నేను తాగడానికి తెచ్చుకున్నా అని మాట్లాడారు. ఇందాక అడిగితేనేమో నాకు అసలు ఏం తెలియదు, నాకు అది సంబంధం లేదన్నట్టు మాట్లాడారు. కానీ అది ప్రిన్సిపల్ మేడం తెమ్మన్నారని మాట్లాడారు. ప్రిన్సిపల్ మేడం కి ఈ మేడం కి సంబంధం ఏంటిది అసలుకి? ఎందుకు అప్డేట్స్ ఇస్తున్నారు? ఇమీడియట్ సస్పెన్షన్ మాకు కావాలి సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ చేయాలి సార్. 4 బాటిల్స్ సార్ మేము పట్టుకుని అయితే 4 బాటిల్స్ సార్. 4 బియర్ బాటిల్స్, కింగ్ ఫిషర్, లైట్ బీర్స్. ఎందుకు తెచ్చారంటే నేను తాగడానికి తెచ్చుకున్నా అని మాట్లాడుతున్నారు సార్. తాగడానికి అయితే అమ్మాయిలు చదివే కాలేజీకి, ఇన్స్టిట్యూషన్లకి బియర్ బాటిల్స్ ఎట్లా వస్తాయి? అది రూల్స్ లో ఉన్నదా? ఎట్లా వస్తుంది అనే పాయింట్ ఉన్నాయి సార్. పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి సార్, అవి కూడా చూపిస్తాం మేము. ప్రిన్సిపల్ కి ఇమీడియట్ సస్పెన్షన్ మాకు కావాలి సార్, అంతే సార్. అప్పటిదాకా మేము ఇక్కడ నుంచి లేవాం. సెక్రటరీ మేడం మాకు ఇప్పుడు రావాలి, సస్పెండ్ మేము అక్కడ సీజ్ చేసిన బాటిల్స్ చూడాలి, మేడం సస్పెండ్ చేయాలి. అదే మేము కోరుకునేది సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు సార్. యాజ్ ఎ స్టూడెంట్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మా పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు. మా పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మేము బతికే లెవెల్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు మేడం. వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మా మీద. మేడం మమ్మల్ని కొడతారు, గొంతు తీసుకుతారు, తిడతారు, బాటిల్స్ ఇచ్చేస్తారు, కట్టలు ఇసిరేస్తారు. మేడం మీద మాకు ఇమీడియట్ సస్పెన్షన్ లెటర్ వస్తాయి కానీ కావాలి మేడం, కావాలి సార్. మాకు సెక్రటరీ మేడం వచ్చిన దాకా మేము ఇక్కడ నుంచి లేవం సార్. మాకు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వద్దు సార్. మాకు ప్రిన్సిపల్ వచ్చిన దాకా మేము లోపలికి వెళ్ళాం. ఇక్కడనే ఉంటాం. న్యూ ప్రిన్సిపల్, కొత్త ప్రిన్సిపల్ రావాలి. ఇప్పుడు శైలజ మేడం అయితే ఇమీడియట్ సస్పెన్షన్ కావాలి సార్. అప్పటిదాకా ఆల్కహాల్ తీసుకుంటుంది సార్. సెల్ఫ్ కంట్రోల్ లేదు, మామూలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇద్దరు మేము పట్టుకున్నాం కదా సార్ బాటిల్స్. పేరెంట్స్ రెస్పెక్ట్ ఇస్తారు. మేమంటే ఓర్చుకుంటాం సార్, పేరెంట్స్ ఎందుకు ఓర్చుకుంటారు సార్? ప్రతిరోజు అందరి మీద ఫస్ట్ ఇయర్ నుంచి సార్. ఇప్పుడు ఫైన్ చేస్తారు. ఏమైనా ఇష్యూ మీద క్వశ్చన్ రైజ్ చేస్తే ఆ స్టూడెంట్ టార్గెట్ సార్. ఆ క్లాస్ టార్గెట్ సార్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కానీ మిమ్మల్ని ఎవరైనా ఎంకరేజ్ చేసిరా, ఏమైనా ఎంకరేజ్ చేసిరా అని అంటారు సార్. మాకెందుకు చేస్తారా సార్? చేసిన ఒక 10 మెంబర్స్ చేస్తారు, అందరు చేస్తారా సార్? ప్రోటోకాల్ ప్రకారం ఆర్సీ మేడం చెప్పినాం సార్ ఫస్ట్ డే థర్స్డే రోజు. అప్పుడు ఏం న్యాయం జరుగుతుంది? న్యాయం చేస్తారని చెప్పారు. నమ్మి ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకు కూడా నమ్మి లోపలికి పోయినాం. నెక్స్ట్ డే ఏమైంది? బాటిల్స్ తీసుకుపోయారు. మరి రేపు ఏమైనా అవుతుంది, ఎల్లుండి అయితే అప్పుడు మేమేం కాదు సార్. ఆల్కహాల్ సార్ 500 ఒకటి, బెడ్ వైజర్ ఏదో ఉంది సార్, గుడ్ వైజర్ అది ఉంది సార్. ఆ కింగ్ ఫిషర్స్ 4 బాటిల్స్ ఉన్నాయి సార్. సెక్రటరీ మేడం వచ్చిన దాకా మీకు కొంచెం లేవు. మాకు ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ప్రిన్సిపల్. వి నీడ్ దట్. టిల్ దట్ టైమ్ వి నెవర్ ఎండ్ దిస్ ధర్నా. మేడం అంటే డిప్యూటీ ఆర్డీఓ సార్, డిప్యూటీ కలెక్టర్ సార్ కూడా అసెంబ్లీ కమిటీ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినటువంటి అన్ని కూడా నోట్ చేసుకుంటారు. అన్ని కూడా ప్రతి విషయం ఇక్కడ చేయడానికి ఆమెకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్. మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు. 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్. ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె అట్లా ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మీరు ఆల్కహాల్ ఏసీటీ మేడం ఆమెకు బాగా సపోర్ట్ సార్. మేము నైటే పట్టుకున్నాం, అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ నిన్న నైట్ పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. అందరం భయపడుతున్నాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్ లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? బయట కూర్చుంటే మమ్మల్ని బయటకి రావద్దనే సార్. 3 years 4 years అయితే ఓకే సార్, కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లుంటారు సార్ హాస్టల్లో? అమ్మాయిలు అసలు ఇది మేడం
నేను డిప్యూటీ కలెక్టర్ మీరు ఏందో బాధలు నాకు రాకపోవడం ఇప్పుడు నాకు రాకపోవడం మీరు 5 కలిసి ఎన్నో కావాలి. ఒకరు మాట్లాడండి. తీసేసిన పంపించేసినాక ఏంటంటే సైకిల్ కన్నా అంత కాన్సన్ట్రేషన్ ఏం చేయలేదు. వర్షం వస్తుంది కూల్ అవుతుంది. మన కుటుంబ సమస్య పబ్లిక్ చేయొద్దు. వాళ్ళు వస్తారు, మేడం వస్తారు, మేడం సాగండి రా పాప. మన కుటుంబ సమస్య ఏది ఉన్నా కూడా మీరు లోపల చెప్పండి. ఏది మేడం బ్యాగ్ తీసుకురా అన్నందుకు నేను తీసుకుపోయాను అంతే. నేను ఇక్కడనే ఉంటాను, మేడం ఇక్కడనే ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది నాతో. తిన్నవా మేడం? మేడం ఎన్నోసార్లు చపాతి పెట్టారు మేడానికి, ఎన్నోసార్లు చెప్పిపోయింది.